సంపూర్ణంగా పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు నువ్వు సంపూర్ణంగా నిర్వర్తిస్తే కానీ నువ్వు నీతిమంతులుగా తీర్చబడవు. అది ఇంపాసిబుల్. ఎందుకంటే పాత నిబంధన గ్రంథంలో, ధర్మశాస్త్రంలో 3 లాస్ ఉన్నాయి. 3 చట్టాలు ఉన్నాయి. ఒకటి మోరల్ లా, నైతికమైన చట్టము. ఇంకోటి సెరిమోనల్ లా, అంటే ఆచార సంబంధమైన చట్టము. ఇంకోటి సివిల్ లా, అంటే చుట్టుపక్కల వాళ్ళతో, చుట్టుపక్కల దేశాలతో ఎలా ఉండాలి అని చెప్పేసి సివిల్ లా. ఈ 3 లాస్ ఉన్నాయి. ఈ 3 చట్టాలు మీరు నిర్వర్తించాలి అని చెప్పేసి పాత నిబంధన గ్రంథంలో మోషేని మధ్యవర్తిగా చెప్పి దేవుడు అగ్రిమెంట్ చేసుకున్నాడు. కానీ ఈ 3 లాస్ పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఎవ్వరూ సంపూర్ణంగా తీర్చలేరండి. అందుకు అది నన్ను నీతిమంతులుగా తీర్చదు. నూతన నిబంధన ఒక్కటే నన్ను నీతిమంతులుగా తీరుస్తుంది. అది నీకు ఇవ్వబడ్డ వాగ్దానం. అది నూతన నిబంధన యొక్క విశిష్టత.